ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో మనం 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి బయలుదేరటం అనేటువంటిది చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున మనం శ్రీకృష్ణ పరమాత్ముడు బయలుదేరుతుంటే ధర్మరాజు రథసారథి స్థానంలో అంటే దారకుడి స్థానంలో కూర్చొని గుర్రపు పగ్గాలు పట్టుకుని మరీ సారథ్యం వహించడము, అలాగే అర్జునాదులు మొదలైనటువంటి వాళ్ళు వింధ్యామరలు వేసడము, వాళ్ళతో పాటుగా ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఖాండవ ప్రస్థం యొక్క ఊరు దాటుతున్నాడు. 2 క్రోశములు దాటంగానే అప్పుడు ధర్మరాజాదుల్ని వెనక్కి పంపి శ్రీకృష్ణుడు ముందుకు వెళ్తున్నాడు. నేటి శ్లోకాల్లో ఆ విషయాలు మనం ప్రస్తావించుకున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దీంట్లో ఈ అధ్యాయంలో మనం నిన్న 18 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 19వ శ్లోకం కూడా అయింది. ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితం వైఢూర్య మణిదండం చ చామీకర విభూషితం అని భీమసేనుడు స్వయంగా పరమాత్ముడు వెళ్తుంటే చక్కటి ఛత్రాన్ని పట్టుకున్నట్ట. ఛత్రం ఎట్లాంటి ఛత్రం అది అంటే శతశలాకం చ దివ్యమాల్యోపశోభితం. దివ్యం మాల్యములు అంటే మాలలు, చక్కటి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించబడినటువంటి శతశలాకం అంటే 100 కడ్డీలు ఉన్నటువంటి ఛత్రం. అది మనకి గొడుగు కింద ఎలా అయితే కడ్డీలు ఉంటాయో చువ్వలు, శతశలాకం అలాంటి 100 చువ్వలు కలిగినటువంటి పెద్ద ఛత్రం తెల్లగా ఉంది, పుష్పమాలలతో అలంకరించబడింది. దాని కింద ఉన్నటువంటి దండం వైఢూర్యమణి దండం చ, కింద పట్టుకోవడానికి ఉండేటువంటి దండం వైఢూర్యమణులతో అలంకరించబడినటువంటి దండం అంటారు. అట్లా దాన్ని ఛత్రచామరాదులు అంటారు కదా. చామీకర విభూషితం, అలా చక్కగా అలంకరించబడినటువంటి ఛత్రాన్ని పట్టుకుని ఆలంబనగా భీముడు నడుస్తున్నాడు. దధార తరసా భీమః ముచ్ఛత్రం, ఇక్కడ ముచ్ఛత్రాన్ని పెట్టేస్తే ఉత్తు ఛత్రం పైకెత్తి పట్టుకున్నటువంటి. దధార తరసా భీమః ముచ్ఛత్రం శార్గధన్వనే భీమసేనార్జునౌ చాపి యమావరి నిషూదనౌ. ఈ పదాన్ని పెడితే యమౌ అరి నిషూదనౌ, యమౌ అరి నిషూదనౌ, శత్రువుల్ని మర్దించేటువంటి అత్యద్భుతమైనటువంటి సోదరులు యములు అంటే కమల పిల్లలు నకుల సహదేవులు ఇద్దరు కూడా, భీమార్జునులు నకుల సహదేవులు ఇద్దరు కూడా శార్గధన్వని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి సేవ చేస్తూ వింధ్యామరలతో ఛత్రచామరాదులతో చక్కగా సేవ చేస్తూ అనుసరిస్తూ వస్తున్నారు. కాసేపు వెనకాల కాసేపు పక్కన ఈ విధంగా పృష్ఠతో అనుయయు, పృష్ఠత అనుయయు,
కొంతసేపు వెనకాల అనుసరిస్తున్నారు. పృష్ఠత అంటే వెనకాల. పృష్ఠతో అనుయయు కృష్ణం ఋత్విత్ పౌరజనైర్వృత. కృష్ణుని వెనకాల అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఋత్విక్కులు, పౌరజనులు ఎవరైతే ఉన్నారో. ఋత్విక్కులు అంటే పురోహితులు, బ్రాహ్మణులు కొంతమంది. ఋత్విక్ పౌరజనైర్వృత, వాళ్ళతో కూడుకుని ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడు అలా వెళ్తున్నాడు. స తథా భ్రాతృభిః సర్వైః కేశవః పరవీరః. స తథా, ఆ విధంగా సోదరులతో పాటుగా అందరూ బ్రాహ్మణులు, పౌరులతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు అలా ద్వారకా నగరానికి బయలుదేరాడు ఖాండవ ప్రస్థం నుండి. అన్వీయమానః శుశుభే శిష్యైరివ గురుః ప్రియైః అభిమన్యుం చ సౌభద్రం వృద్ధైః పరివృతస్తథా. మేనలుడైనటువంటి అభిమన్యుడు మొదలైనటువంటి వాళ్ళతో, సుభద్రాతనయుడైనటువంటి అభిమన్యుడు మొదలైనటువంటి వాళ్ళు, వృద్ధైః పరివృతస్తథా, ఇంకా వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, అట్లాంటి వాళ్ళతో కూడుకుని ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడు, ఎలా శోభిల్లుతున్నాడు అంటే శుశుభే శిష్యైరివ గురు ప్రియై. ప్రియ శిష్యులతో కూడుకున్నటువంటి గురువు గారు ఎలా అయితే శోభాయమానంగా శోభాయాత్రలో ప్రకాశిస్తూ ఉంటారో అలా ప్రకాశిస్తున్నట్ట గురువు గారైన శ్రీకృష్ణుడు. శిష్యైరివ గురు ప్రియై, ప్రియై శిష్యై, ప్రియమైనటువంటి శిష్యులతో కూడుకున్నటువంటి గురువు గారు ఎంత ఆనందంగా వెళ్తూ ఉంటారో అలా వెళ్తున్నట్ట శ్రీకృష్ణుడు ఇంతమంది మధ్యలో. ప్రథమారోప్య నిర్యాతో ధౌమ్యో బ్రాహ్మణ పుంగవః ఇంద్రప్రస్థమతిక్రమ్య క్రోశమాత్రం మహాద్యుతిః పార్థమామంత్ర్య గోవిందః పరిష్వద్య సుపీడితం. ప్రథమారోప్య నిర్యాతో ధౌమ్యో బ్రాహ్మణ పుంగవః, బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అంతేకాకుండా పాండవులకి పురోహితుడైనటువంటి ధౌమ్యుల వారు కూడా హాయిగా ఆ రథాన్ని ఎక్కి ముందుకు సాగుతున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా శుభసూచకంగా. అక్కడి నుంచి ఇంద్రప్రస్థమతిక్రమ్య, ఇంద్రప్రస్థం దాటుకుని క్రోశమాత్రం మహాద్యుతి, ఒక క్రోశ దూరం వెళ్ళిన తర్వాత మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మహాద్యుతి, ద్యుతి అంటే కాంతి, కాంతికి కాంతి కలిగించేటువంటి వాడు. అట్లాంటి పరమాత్ముడు క్రోశమాత్రం, క్రోశ దూరం, ఇంద్రప్రస్థం నుంచి క్రోశ దూరం వెళ్ళిన తర్వాత ఇక మెల్లగా ఒక్కడిని సాగనంపుతున్నాడు. ఇక నువ్వు వెళ్ళరా అర్జున అంటూ ముందు అర్జునుని పార్థమామంత్ర్య గోవింద పరిష్వద్య సుపీడితం. సుపీడితం, మనసులో బాధగా ఉన్నప్పటికీ విడిచిపెట్టడానికి గోవిందుడు పార్థం ఆమంత్ర్య పరిష్వద్య, పరిష్వద్య అంటే ఆలింగనం చేసుకుని, అర్జునుడిని ఆలింగనం చేసుకుని ఇక మీరు వెళ్ళి రండి మెల్లగా అంటూ ముందు పెద్ద ఆయనకి చెప్పలేడు ధర్మరాజు, అందువల్ల ముందు అర్జునుడికి చెప్తాడు. మొహమాటం ఎక్కువ ఈయనకి. ధర్మరాజు దగ్గర చాలా మొహమాట పడుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు, ఎందుకంటే పెద్దవాడికి ఆ గౌరవం ఇస్తాడు, ధర్మం ముఖ్యంగా, ఆ ధర్మానికి తల ఉంచుతాడు శ్రీకృష్ణుడు కూడా. పార్థమామంత్ర్య గోవింద పరిష్వద్య సుపీడితం. మనసులో బాధ పెట్టుకుని కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని వదల్లేక ఆలింగనం చేసుకుని ఆమంత్ర్య ఇక విడిచిపెడుతున్నాడు గోవిందుడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడికి నమస్కారం చేశాడు. అయ్యా నమస్కారం అన్నాడు. అర్థమైంది ధర్మరాజు. యుధిష్ఠిరం పూజయిత్వా భీమసేనం యమౌ తథా. యుధిష్ఠిరుడికి ఏమన్నా పూజయిత్వ అంటేనే ఉన్నా నమస్కారం చేయడం, పాదాలకి నమస్కారం చేశాడు. భీమసేనం యమౌ తథా, యముణ్ణి భీమసేనుణ్ణి అంటే నకుల సహదేవుణ్ణి భీమసేనుణ్ణి పరిష్వక్తో భృశం తైస్తూ ఆలింగనం చేసుకున్నాడు, ఆశీర్వదించాడు. ఎప్పుడంటే ఆ నకుల సహదేవులిద్దరు కూడా అభివాదం చేసిన తర్వాత. యమాభ్యాం అభివాదిత, యమాభ్యాం అంటే నకుల సహదేవుల చేత అభివాదిత, నమస్కరించబడినటువంటి ఆ శ్రీకృష్ణ గోవిందుడు వారిని ఆశీర్వదించి భీమసేనుణ్ణి నకుల సహదేవుల్ని ఆలింగనం చేసుకుని ఆప్యాయతతో కౌగలించుకుని యోజనార్థమతో గత్వా కృష్ణ పరపురంజయ యుధిష్ఠిరం సమామంత్ర్య నివర్తస్వేతి భారత. ఒక యోజనం దూరం వెళ్ళిన తర్వాత, యోజనార్థం వెళ్ళిన తర్వాత అథ కృష్ణ పరపురంజయ, కృష్ణ శత్రువుల్ని నాశనం చేసేటువంటి వృష్ణివంశీయుడైనటువంటి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరం సమామంత్య, యుధిష్ఠిరుని సమీపించి నివర్తస్తు ప్లస్ ఇతి నివర్తస్వేతి భారత. భారత, ఇది మీరు
వెళ్ళండి, చాలా దూరం నా కోసం శ్రమ తీసుకున్నారు అన్నట్టుగా మెల్లగా మొహమాటంగా చెప్పాడు బాబు. అప్పుడు తతో అభివాద్య గోవింద పాదౌ జగ్రాహ ధర్మవిత్. ధర్మవిత్ పాదౌ జగ్రాహ. ధర్మరాజు యొక్క పాదాలు పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. గోవిందుడు అక్కడ అభివాద్య నమస్కారం చేసి, అయ్యా మీకు నమస్కారం అన్నాడు. మీరు వెళ్ళిరండి, చాలా దూరం వచ్చారు, నా కోసం శ్రమ తీసుకున్నారంటూ. అయినా సరే ధర్మరాజు పాపం వదిలిపెట్టి ఉండలేక సరే శ్రీకృష్ణుడిని పైకి లేపి ఉత్థాప్య ధర్మరాజస్తు మూర్ధ్యుపాఘ్రాయ కేశవం. కేశవం మూర్ధ్ని ఉపాఘ్రాయ. ఉపాఘ్రాయ అంటే వాసన చుట్టం, మూర్ధ్ని అంటే శిరసు. ఆ మాడు దగ్గర ముద్దు పెట్టుకోవడాన్ని మూర్ధ్యుపాఘ్రాయ అంటారు. చిన్నపిల్లలకి అలా చేస్తారు. అట్లా ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు కంటే చిన్న వయసు వాడు కాబట్టి ఆలింగనం చేసుకుని అలా శిరస్సు మీద ఆఘ్రాణం చేసి, పాండవో యాదవ శ్రేష్టం కృష్ణం కమలలోచనం గమ్యతాం ఇత్యనుజ్ఞాప్య ధర్మరాజో యుధిష్ఠిరః. ధర్మరాజు, యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజు కమలలోచనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని, యాదవ శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని గమ్యతాం ఇది అనుజ్ఞాప్య, సరేనాయన వెళ్ళిరా, శుభము కలుగుగాక అంటూ ఆజ్ఞాపించాడు. వెళ్ళిరమ్మని. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ నువ్వు త్వరగా వచ్చేయాలి, ఎక్కువసేపు ఉండ మాకు అక్కడ, వాళ్ళకి పలకరించి మళ్ళీ వచ్చేసే వెంటనే కృష్ణ అన్నట్టుగా చెప్తారు అసలైతే. తతస్థై సంవిదం కృత్వా యథావన్ మధుసూదన నివర్త్య చ తథా కృత్వా కృచ్ఛ్రాత్ పాండవాన్ సపదానుగాన్. తతస్థై సంవిదం కృత్వా, సంవిదం కృత్వా వాళ్ళందరితో చక్కగా వీడ్కోలు పలుకులు పలికి, యథావత్ మధుసూదన, ఎవరితో ఎలా పలకాలో శ్రీకృష్ణుడు వాళ్ళందరితో ఆ విధంగా వీడ్కోలు పలుకులు పలికి నివర్త్య తిరిగి తన ప్రయాణాన్ని సాగించాడు. తథా కృచ్ఛ్రాత్ పాండవాన్ సపదానుగాన్. ఇటు పక్కన శ్రీకృష్ణుడు వెళ్ళంగానే పాండవులు కూడా వాళ్ళ పదం ఏదైతే ఉందో, వాళ్ళ మార్గం ఏదైతే ఉందో వాళ్ళ మార్గానికి వాళ్ళు వచ్చేస్తున్నారు. అంటే ఎవరి పురానికి వాళ్ళు. స్వాం పురీం ప్రయయౌ హృష్టౌ యథా శక్రోమరావతీం. స్వాం పురీం, వాళ్ళ వాళ్ళ నగరాలకి ప్రయయౌ తిరిగి బయలుదేరారు. ఎలా బయలుదేరారంటే ఆనందంతో. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనమైంది అనే ఆనందంతో వీళ్ళు, పరమాత్ముడేమన్నా అర్జునుడితో కలిసి ఉన్నారనే ఆనందంలో ఆయన, యథా శక్రోమరావతీం, శక్రుడు ఇంద్రుడు ఎలా అయితే అమరావతిలో ప్రవేశించారో అలా వీళ్ళు వాళ్ళ వాళ్ళ పురాల్లో ప్రవేశిస్తున్నారయ్యా అంటూ వ్యాసుడు అలంకారం పెట్టాడు. లోచనైరనుజగ్ముస్తే సమాదృష్టి పదాస్తత. లోచనై అనుజగ్ముస్తే, అయితే పాండవులు వెనుతిరిగారే గాని శ్రీకృష్ణుడు అలా వెళ్తుంటే వాళ్ళ లోచనములు అనుజగ్ముహు, నేత్రములు మాత్రం కృష్ణుడిని అనుసరిస్తున్నాయి. లోచనై అనుజగ్ముహు, ఆయన ఆగిపోమన్నాడు, ఆగిపోదాం, కానీ కళ్ళు మాత్రం వెళ్తున్నాయి, అట్లా చూపులు ఆయన వైపే వెళ్తున్నాయి. లోచనై అనుజగ్ముస్తే తమా దృష్టి పథ. ఎంతవరకు వెళ్తున్నాయంటే ఆ దృష్టి పదం ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడినే చూస్తున్నారంటే, పరమాత్ముడిని ఇది కదా భక్తి అంటే. మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడో తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నప్పుడు ఆ వెనక్కి రాలేక ఆయన చూపు మరల్చుకోలేము. కానీ వాళ్ళు తోసేస్తూ ఉంటారు కాబట్టి ఇక తప్పదన్నట్టుగా మనం వెనక్కి తిరిగి వస్తూ ఉంటాం. అట్లా దృష్టి పదం ఉన్నంత వరకు, ఆయన చూడగలిగినటువంటి సమయం అవకాశం ఉన్నంత వరకు చూస్తూనే ఉన్నారు వీళ్ళు కూడా. అయిపోయింది, స్వామి కనిపించట్లా, ఇంకొంచెం దూరం వెళ్ళిపోయారు. అప్పుడు దృష్టి పదం, ఈ చూపు అనేటువంటిది ఎప్పుడైతే చూడలేమో అప్పుడు ఇంకోటి చూస్తుంది. ఏమిటి అంటే మనోదృష్టి చూస్తుంది. ఈ దృష్టి లోచనములతో చూడలేనిది మనోదృష్టి చూడగలదు. కాబట్టి పైన చూడండి ఎంత అత్యద్భుతమైన శ్లోకము. లోచనైరను జగ్ముస్తే తమా దృష్టి పదాస్తదా. వాళ్ళ దృష్టి పదం వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు స్వామిని చూస్తున్నారట. అవకాశం దాటిపోయింది, అప్పుడు మనోభిరను జగ్ముస్తే, అప్పుడు మనసులో అనుజగ్ము, ఆ కృష్ణుని మనసులో అనుసరించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రత్యక్షంగా కనిపించారు స్వామి, ఇప్పుడు స్వామి ప్రత్యక్షంగా కనిపించట్లా, ఆ చూపు దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనసులో అనుసరిస్తున్నారు. మనోభి, ఇది ఈ పాదాలు పైకి కిందకైనాటే గల్లంత అయిపోతుంది మొత్తం శ్లోకం అర్థం కాస్త. ముందు లోచనములు, తర్వాత దృక్పథానికి దాటి వెళ్ళిపోయిన తర్వాత మనసులో. కాబట్టి బహిర్దృష్టి అంతర్దృష్టి, బహిర్దృష్టి అంతర్దృష్టి. ఈ అంతర్దృష్టిలో భగవంతుడిని నిలుపుకున్నటువంటి సాధకుడికి తిరుగులేదు.
మనోభిరనుజగ్ముస్తే కృష్ణం ప్రీతి సమన్వయాత్. కృష్ణం ప్రీతి సమన్వయాత్. చక్కగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రీతితో అనుసరిస్తూ మనోదృక్కోణంలో చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. అతృప్త మనసామేవ తేషాం కేశవ దర్శనే. ఇన్నాళ్ళు కేశవుడు కలిసే ఉన్నాడు, హాయిగా కలిశారు, తిరిగారు, అబ్బే అయినా సరే అతృప్త, అబ్బే తృప్తి చెందలేదండి. ఇది అసలైన భక్తి. ఇన్నాళ్ళు కలిసి ఉన్న పరమాత్ముడితో కలిసి ఉన్నారు, ఆయన కూడా అతృప్త మనసామేవ, పెద్దగా తృప్తి చెందల వాళ్ళకి. ఇంకా సరిపోలా, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు కృష్ణుడు, ఇంకో 10 రోజులు ఉంటే బాగుండు. అతృప్త మనసామేవ తేషాం కేశవ దర్శనే. ఎంత భక్తులు చూడండి, పరమ భక్తులకి అట్లా ఉంటూ ఉంటుంది. ఆ వాళ్ళు చేస్తున్నటువంటి, ఇప్పటికి కూడా చాలా మంది కొన్ని దేవాలయాలలో ఆ పరమాత్ముడి దగ్గర సేవించేటువంటి భక్తులు ఆ గుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు, వెళ్ళబుద్ధి కాదు. అమ్మవారిని విడిచిపెట్టి కొంతమంది గుళ్ళలో పూజారికి వెళ్ళబుద్ధి కాదు. కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళ యొక్క యజ్ఞయాగాలు, వాళ్ళ పూజా ద్రవ్యాలను విడిచిపెట్టి ఇంకో దేవాలయానికి కూడా వెళ్ళలేరు. అమ్మో పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళ ప్రత్యక్ష దర్శనంగా భావిస్తారు. అలా మనోదర్శనంలో నిలుపుకుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. క్షిప్రమంతర్దధే శౌరి చక్షుషాం ప్రియదర్శన అకామా ఏవ పార్థాస్తే గోవిందగమానసా. క్షిప్రమంతర్దధే శౌరి. ఆ శౌరి శ్రీకృష్ణ పరమాత్ముడు క్షిప్రం వెంటనే అంతర్ధదే, ఆ కనుసూపు మేర దాటి వెళ్ళిపోయాడు. చక్షుషాం ప్రియదర్శన. వాళ్ళ నేత్రాలకు అప్పటిదాకా ప్రియం కలిగించినటువంటి ఆ ప్రియదర్శనుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు, అంటే దృక్కోణం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అకామ ఏవ పార్థాస్తే. పార్థుడికి అకామ, ఆయన కోరిక ఏదో నెరవేరినట్టుగానే ఉంది, ఇంకా కృష్ణుడితో కలుసుకుని ఉంటే బాగుంది. అకామ ఏవ పార్థాస్తే గోవిందగమానస. గోవిందుడి వైపే మనసు వెళ్ళిపోయింది అర్జునుడికి, పాండవులకి. అయినా సరే వెళ్ళాలి కదా రాజ్యానికి అంటూ నివృత్యోపయం నివృత్యోపయయుస్తూర్ణం స్వం పురం పురుషర్షభా. యయు అంటే వెళ్ళటం, తూర్ణం యయు, ఇక వెంటనే వాళ్ళు ఆ పురుష ఋషభులు స్వపురం తూర్ణం యయు, వాళ్ళ రాజ్యానికి వాళ్ళు రావాలి కాబట్టి ఇక తూర్ణం వెంటనే తనకి తిరిగి బయలుదేరారు. చక్కగా వాళ్ళ రథాలు వేసుకుని స్యందనే నాథ కృష్ణోపి త్వరితం ద్వారకామగాత్. ద్వారకా నగరానికి తన యొక్క రథంలో, స్యందనము అంటే రథం, అథ స్యందనేన కృష్ణో అపి, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా త్వరితం, త్వరగా ద్వారకా నగరం వైపు ప్రయాణం చేశాడు. ఎంత వేగంగా ప్రయాణించాడంటే సాత్వతేన చ వీరేణ పృష్ఠతో యాయినా తథా దారుకేణ చ సూతేన సహితో దేవకీసుతః సగతో ద్వారకాం విష్ణుర్ గరుత్మానివ వేగవాన్. విష్ణు గరుత్మానివ వేగవాన్. గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి శ్రీ మహావిష్ణువు ఎంత వేగంగా ఏ ఏ లోకాలలో వెళ్తూ ఉంటాడో అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు సహా గత ద్వారకాం. శ్రీకృష్ణుడు అట్లా ద్వారకకి వెళ్ళాడయ్యా. సాత్వతేన చ వీరేణ. ఆ సాత్వత వీరులు ఎవరైతే ఉన్నారో, ఈయన యొక్క సోదరులు సాత్యకి మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో, ఆ సాత్వత వీరులతో పృష్ఠతో యాయిన అనుయాయిన కదా, శ్రీకృష్ణ పరమాత్ముడి వెనకాల వాళ్ళు కూడా అనుసరించి వచ్చారు. ఇక రథసారథి ఎవరయ్యా అంటే దారకుడు. దారుకేణ చ సూతేన. సూతుడు అంటే రథసారథి. రథసారథి అయినటువంటి దారకుడితో కలిసి దేవకీసుతుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు విష్ణుమూర్తి అలా వేగంగా గరుడ వాహనం మీద వెళ్ళినట్టుగా వెళ్ళాడయ్యా ద్వారకా నగరానికి అంటూ వర్ణించారు వ్యాసులు వారు. శ్రీ వైశంపాయన ఉవాచ నివృత్య ధర్మరాజస్తు సహ భ్రాతృభిరచ్యుతః సుహృత్ పరివృతో రాజా ప్రవివేశ పురోత్తమం. అచ్యుతుడు వెళ్ళిపోయిన తర్వాత, శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత భ్రాతృభి సహా, సోదరులతో పాటుగా ధర్మరాజు కూడా ప్రవివేశ పురోత్తమం, తన యొక్క పురానికి, ఇంద్రప్రస్థ పురానికి మహారాజు అయినటువంటి ఆయన కూడా సుహృత్ పరివృత, తన బంధువులతో పాటుగా సోదరులతో పాటుగా అంతఃపురంలో ప్రవేశించాడు. విసృజ్య సుహృద సర్వాన్. వచ్చిన వాళ్ళందరికీ కూడా సరే ఆ సమయానుకూలంగా వాళ్ళకి వీడ్కోలు పలికి ధర్మరాజు కూడా విసృజ్య సుహృద సర్వాన్ భ్రాతృన్ పుత్రాంచ ధర్మరాట్, ధర్మంలో ఆరితేరినటువంటి వాడు, తిరుగులేనటువంటి వాడు, ధర్మాత్ముడు, ధర్మనందనుడు. అట్లాంటి ధర్మరాజు పుత్రాన్ కుమారుణ్ణి, భ్రాతృన్ సోదరుణ్ణి, సర్వాన్ సుహృదన్
స్నేహితులందరినీ, బంధువులందరినీ, మంత్రులందరినీ విసృజ్య వదిలిపెట్టి తర్వాత కొంతకాలం ముమోద పురుష వ్యాఘ్రో ద్రౌపద్యా సహితో నృప, ద్రౌపదీదేవి యొక్క భవనానికి వెళ్లి ఆవిడతో హాయిగా కాలం గడిపాడు ధర్మరాజు. కేశవోపి ముదాయుక్త ప్రవివేశ పురోత్తమం, అటు పక్కన ద్వారకా నగరంలో కేశవుడు కూడా ముదాయుక్త, సంతోషంగా ఆనందంగా ఉత్తమమైనటువంటి పురంలో ఆ ద్వారకా నగరంలో ప్రవేశించి పూజ్యమానో యదుశ్రేష్ఠైరుగ్రసేన ముఖైస్తథా, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యదువంశ శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో ఉగ్రసేన మహారాజు మొదలైనటువంటి వాళ్ళని సేవించాడు. యాదవ శ్రేష్ఠుడు ఉగ్రసేనుడు, ఆయన్ని రాజుగా పెట్టుకుని పరిపాలిస్తున్నారు. శ్రీకృష్ణుడు రాజు కాదు, అక్కడ ఉగ్రసేనుని రాజుగా పెట్టుకుని ఈయన పరిపాలిస్తున్నారు. అట్లాంటి ఉగ్రసేన మహారాజు మొదలైనటువంటి పెద్దలైనటువంటి వాళ్ళని పూజించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ తర్వాత తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుని కూడా ఆహుకం పితరం వృద్ధం మాతరం చ యశస్విని అభివాద్య బలం చైవ స్థిత కమలలోచన పద్మపక్షుడు అంటే పద్మముల వంటి కళ్ళు కలిగినటువంటి, నేత్రములు కలిగినటువంటి ఆ కమలలోచనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆహుకం పితరం వృద్ధం, పెద్దవాడైనటువంటి తండ్రిని, అలాగే యశస్విని మాతరం, కీర్తిమంతురాలైనటువంటి దేవకీదేవిని, దేవకీ వసుదేవులిద్దరిని అభివాద్య నమస్కారం చేశాడు. వారిద్దరికి నమస్కారం చేసిన తర్వాత బలం చైవ అభివాద్య, బలరాముడికి కూడా నమస్కారం చేసి, పెద్దవాడైన బలరాముడికి నమస్కారం చేసి స్థిత, ఆ తర్వాత తన యాదవ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ప్రద్యుమ్నుడు, సాంబుడు, గదుడు, ప్రద్యుమ్న సాంబ నిశఠాంశ్చ చారుదేష్ణం గదం తదా అనిరుద్ధం చ భానుం చ పరిష్వద్య జనార్దనుడు తన సోదరుణ్ణి అలాగే కుమారుల్ని వాళ్ళందరినీ కూడా అభినందించి వాళ్ళని ఆలింగనం చేసుకుని, ఆప్యాయతతో ఆలింగనం చేసుకుని వాళ్ళని కూడా వదిలిపెట్టి తన యొక్క భవనానికి వెళ్తున్నాడు. సవృద్ధైరభ్యనుజ్ఞాతో, వృద్ధై అనుజ్ఞాత, పెద్దల యొక్క అనుజ్ఞ తీసుకుని వాళ్ళకి విషయాలన్నీ చెప్పవలసినటువంటి విషయాలన్నీ చెప్పి, ఇక్కడ ధర్మరాజు సభలో ఎలా ఉన్నాయి, ఆ మయాసురుడు ఎలా రక్షించాడు, పాండవ దహనం ఎలా జరిగింది, ఆ వివరాలన్నీ కూడా చెప్పవలసింది వృద్ధులకు అన్ని వివరించి వాళ్ళ అనుజ్ఞతో సవృద్ధైరభ్యనుజ్ఞాతో రుక్మిణ్యా భవనం యయో, అక్కడేమన్నా ధర్మరాజు ద్రౌపదీదేవి భవనానికి వెళ్ళాడు, ఇక్కడేమన్నా రుక్మిణి భవనానికి ఈయన వెళ్ళి సేవ చేస్తున్నారు. సతత్ర భవనే దివ్యే ప్రముమోద సుఖీ సుఖం, ఆ భవనంలో రుక్మిణీదేవితో పాటుగా లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తి ప్రముమోద సుఖీ సుఖం, హాయిగా సుఖంగా ఆనందించాట, అనుభవించి. ఈ విధంగా ఉండగా ఇక్కడ ఇంద్రప్రస్థంలో మయాసురుడు మనసులో ఆ మయసభని ఎలా నిర్మించాలి అనేటువంటి చక్కటి ప్రణాళిక వేసుకుంటున్నాడంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. ఏతస్మిన్ అంతరే రాజన్ మయోదైత్యాధిపస్తథా విధివత్ కల్పయామాస సభాం ధర్మసుతాయ సభాం, అంటే ధర్మరాజు యొక్క సభని విధివత్ కల్పయామాస, శాస్త్రబద్ధంగా చక్కటి ప్రణాళికతో కల్పయామాస అంటే కల్పించుకున్నాడు, మానస మందిరంలో కల్పించుకున్నాడు. ఎవరయ్యా అంటే మయా దైత్యాధిప తదా, దైత్య అధిప, దైత్య శిల్పి అయినటువంటి, దైత్యుల యొక్క మహాశిల్పి అయినటువంటి మయుడు ఇక్కడ ఈ ఖాండవ ప్రశ్నలో శాస్త్రబద్ధంగా సభ ఎలా నిర్మించాలి అనేటువంటి ఒక చక్కటి ప్రణాళికని, మాస్టర్ ప్లాన్ వేసేసుకున్నాడు. అది ఎలా ఉంటుంది అనేటువంటివన్నీ రాబోయే అధ్యాయాల్లో మనం చెప్పుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి ద్వితీయోధ్యాయ సమాప్తః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.